న్యూస్. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో కారు అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. అద్దంకి నార్కెట్పల్లి హైవేపై హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కారు నల్లవాగు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన గురిజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, మనం చూస్తున్నాం ఇటు కారు బోల్తా పడిన ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రెసెంట్? దేవి, ఈరోజు ఉదయం పల్నాడు జిల్లా దాచేపల్లిలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 6 తీవ్ర గాయాలయ్యి. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో నల్లవాగు సమీపంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం తిరుపతికి వెళ్తూ దాచేపల్లి నల్లవాగు సమీపం వచ్చేసరికి కారు వేగం అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. అయితే కారు ప్రమాదం జరిగిన సమయంలో 3 పిల్టీలు పడి కారు ఆ వాగులో పడినట్లు కూడా స్థానికుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. వెంటనే స్థానికులు కారు వాగులో పడిన కారు వద్దకు వెళ్ళి ఎవరైతే కారులో ఉన్నటువంటి ప్రయాణికులను కష్టం మీద బయటకు తీశారు. వెంటనే 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కారులో ప్రమాదం జరిగిన ఘటనలో ఆ సమయంలో కారులో 6 ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఎవరికి అంటే ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలవడంతో వెంటనే హుటాహుటిన స్థానికుల సహాయంతో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అక్కడ కారును వెలికి తీశారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ మణికుమార్.